మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. మానవులు అన్నాక కష్టాలు తప్పవు, కానీ ఆ కష్టాలని తొలగించుకొని వాటి నుంచి బయటపడడానికి మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తాం. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసిన కష్టాల నుంచి ఏమన్నా బయటపడ్డామా అని అంటే పడము. ఇంకా మరి అసలు ఈ కష్టాలు ఇంతేనేమో, ప్రాణం పోయేదాకా ఇవి మమ్మల్ని వదిలిపెట్టవేమో అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకని ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు ఈ కష్టాలు వదిలి వెళ్ళట్లేదు? అంత ఇష్టం ఆ కష్టాలకి మేమంటే అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటండి, మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలని బట్టి ఈ జన్మలో కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. గత జన్మలో అనేక రకాలటువంటి పాపాలు చేసి ఉన్నాము, అది మనకు తెలియదు. జాతక కుండలు చూపించేది కూడా అదే. పితృశాపాలని, లేకపోతే కాలసర్పదోషమని, లేకపోతే సాధు దోషాలని, ఇట్లా రకరకాల దోషాలు ఉంటాయి. ఈ జాతకం చూస్తే అర్థమవుతుంది ఆ దోషాలకు పరిహారం చేసుకుంటూ ఉంటారు కూడా కొంతమంది. అయినా వారికి తొందరగా విమోచన కాదు, కాబట్టి శాతం తగ్గుతుంది. 100% అనుభవించే వాళ్ళం 70%, 50% అనుభవించాల్సి వస్తుంది. కర్మని ఎవరిని తప్పించలేము. ఇట్లా అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది జీవితాంతం అనుభవిస్తూ ఉంటారు. మరి ఎందుకు అంటే ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే, పూర్వజన్మలో మనం చేసిన పాపాలను బట్టి జన్మలో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం కదా. ఈ కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు కొన్ని కష్టాలు మనకు తెలియకుండా తప్పిస్తూ ఉంటాడు భగవంతుడు. అది మనం గమనించం. మనకు భగవంతుడు చేసే మేలు అన్నీ మనకు తెలిసి చెయ్యాలి అని లేదు. నడుచుకుంటూ వెళ్తున్నాము, ముళ్ళు చూస్తే పక్కకు పోతాం, గుచ్చుకోవాలి అది. కానీ మన అడుగు మనకు తెలియకుండానే ఒక అడుగు ఇంకొంచెం ముందుకేస్తాం. పక్కన వేసే అడుగు అనుకోకుండా ఇంకో ముందుకేస్తాం. అది మనకు తెలియదు, కానీ అక్కడ ముళ్ళు ఉంటుంది. మనకు తెలియకుండా ఆ ముళ్ళుని స్వామివారు తప్పించడం. అట్లనే ముళ్ళు ఎగ్జాంపుల్ కష్టం అని చెప్పాను, గుచ్చుకుంటే కష్టం అవుతుంది కదా. ప్రతి కష్టము కూడా భగవంతుడు మనకు తెలిసి తప్పించాలి అని ఎక్కడా లేదు. మనకు తెలియకుండా ఎన్ని కష్టాలు తప్పించాడో మనం పూజలు చేయటం వల్ల ఎన్ని తప్పినాయో మనకు తెలియదు. కానీ ఉన్న కష్టాలని మాత్రం తగ్గించలేదు అని చెప్పేసి భగవంతుడిని మనం తిడతాము, అరుస్తాము. మన ఉద్రేకాన్ని మొత్తం మనవాడు కాబట్టి మనం స్వామివారు, అమ్మవారు ఎవరైతే వాళ్ళ మీద ప్రదర్శిస్తాం. ఇంట్లో అమ్మా నాన్న మీద ఎగిరినట్టు ఆయన మీద కూడా ఎగురుతాం, అమ్మవారిని కూడా అట్నే అంటాం. అది సహజం. అది కూడా అమ్మవారు తీసుకోదు, భగవంతుడు తీసుకోడు. నన్ను తిడుతున్నాడు కాబట్టి వీడిని కష్టపెట్టాలి అని కూడా తీసుకోరు. చిన్న నవ్వు ఊరుకుంటారు. ఇది ఒకటి. రెండోది, మనము ఎన్ని పూజలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము ఉండే విధానం ఏదైతే ఉందో సాత్వికంగా లేకుండా, ఉదాహరణకి మీరు ఫోన్ చేశారు అంటే, స్టూడియో టైం అవుతుందండి, మీరు ఇచ్చిన టైం అయింది, మరి ఇంకా రాలేదేందండి, నేను ఎక్కడో అమీర్పేటలో ఉన్నాను, అమ్మ ఒక 2 నిమిషాలు పక్క గొంతులోనే ఉన్నా, అబద్ధం ఆడాను అంటే ధర్మాన్ని తప్పాను. ఉన్నది చెప్పొచ్చు కదా. అమీర్పేటలో ఉన్నాను, ట్రైన్లో ఉన్నాను, ఇంకొక 20 నిమిషాలు ఏమో పట్టొచ్చమ్మా అని చెప్పొచ్చు కదా. అంటే అక్కడ మిమ్మల్ని నొప్పించకుండా ఉండడం కోసంగా నేను అబద్ధం ఆడాను. ఇది పాపము. మరి ఇటువంటి ఎన్ని చేశాము? తల్లిదండ్రులను వాళ్ళ వృద్ధాశ్రమంలో వేస్తూ ఉన్నాము. మరి అది పాపం కదా. వాళ్ళు క్షణం నా కొడుకుని చూడలేదు, మనవళ్ళతో ఆడుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నారు. ఆ బాధ మొత్తం మనకు పాపంగా తగలదా? మరి మన కష్టాలు తగ్గాలంటే ఎక్కడ తగ్గుతాయి? ఇటువంటి ఎన్ని చేశాము, ఇది ఉదాహరణకు మాత్రమే చెప్పాము. ఇటువంటివి ఎన్ని ఉన్నాయి కదా. ఇట్లా లెక్క వేసుకుంటే మనకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు రావాలి ఇంకా. మరి అవన్నీ కూడా అనుభవించాలి కదా. భగవంతుడు పూజ చేస్తూ ఉండటమే కాదు, మన నిజ జీవితంలో ఉండేటువంటి ప్రవర్తన, మన నడవడిక కూడా ధర్మపదంగా నడుస్తూ ఉంటే తప్పకుండా కష్టాలు ఆగిపోతాయి. భగవంతుడు ఖచ్చితంగా అక్కడ ఆపేస్తాడు. ఆ కష్టాన్ని ఇప్పుడు రుణమాఫీ చేస్తుంటారు కదా గవర్నమెంట్, అప్పు తీసుకుంటే రైతులకు కానీ ఇతర రుణమాఫీలు అవుతూ ఉంటాయి. భగవంతుడు కూడా ఆ విధంగా ఆ కష్టాన్ని తీసేస్తాడు. ఇంకా ఆ క్షణంతో వీడు ధర్మంగా ఉంటున్నాడు కాబట్టి వీడికి ఇంకా మిగతా కష్టాన్ని ఇవ్వవద్దు, ఖచ్చితంగా తీసివేస్తాడు.
బ్రహ్మదేవుడు సృష్టి చేసి విష్ణుమూర్తి నడిపించి శివుడు లయం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకే తత్వం, ఒకే పరమాత్మ. కాబట్టి ఆ ఒక్క పరమాత్మ ఏమైనా చేయొచ్చు. మనం నడిచే నడవడికలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ చిన్నదానికి అబద్ధాలు ఆడటము లేదు. మనం ఎదుటి వ్యక్తి వాడు మనకు ఎంత చేసినా కొంతమంది ఓపిక పట్టు ఉంటారు. నేను మిమ్మల్ని తిడుతూ ఉన్నాను ప్రతిసారి, మీ మీద నాకేదో పగ ఉంది, ఊరికే కనపడ్డప్పుడల్లా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అరుస్తూ ఉన్నాను. మీరు ఓపిక పట్టారు. ఆ ఓపిక ఏదైతే ఉందో అది మీకు సుఖాన్ని ఇస్తుంది. తిరిగి మీరు కూడా నన్ను అరిచారనుకోండి, వాడు మనిద్దరం అరుచుకుంటే భగవంతుడు చూస్తూనే ఉంటాడు. నేను ఒక్కరిని అరిస్తే నన్ను పాపం కింద లెక్కేసి మిమ్మల్ని క్షమాభిక్ష ఇస్తున్నారు అనే కింద లెక్కేసి మీకు పుణ్యాన్ని వసకి సుఖాన్ని ఇస్తాడు. నేను ఊరికే అరుస్తున్నా కాబట్టి మీ మీద నాకు పాపాన్ని వేస్తూ ఉంటాడు. ఏదో ఒకసారి అరిచే అయిపోయింది, మీ తప్పు అనుకో చెప్పాను, నా దృష్టిలో మీది తప్పు చెప్పేశాను, అయిపోయింది. ఏదైనా ఉంటే కాసేపు వాదులు ఆడుకున్నా అయిపోయింది. అక్కడితో వదిలిపెట్టకుండా నేను కనపడ్డప్పుడల్లా వీస్తే ఇట్లా వీస్తే అట్లా వీస్తే నాకు ఈ డబ్బులు ఇచ్చి అగ్గొట్టింది, ఇంకేదో చేసింది, నా మీద అనేక నిందలు వేసిందని ప్రతిసారి అన్నాను అనుకోండి, అది పాపం పెరగట్లే నాకు. ఇట్లాంటి పాపాలు మనం ఎన్ని చేస్తున్నాం, ఎంతమంది మీద చేస్తున్నాం. ఉదాహరణకు మేము చెప్పాను, ఇట్లా ఎంతమంది మీద మనం నిందలు వేస్తున్నాము, ఎన్ని పాపాలు చేస్తున్నాము. మరి ఇవన్నీ ఆయన లెక్క వేస్తాడు కదా. లెక్క వేసి ఆ పాపం చేస్తున్నందుకు శిక్ష విధించాలి కదా. అంటే మనం చేసే పనులు, మన ఆలోచన ధోరణి బాగోలేనంత వరకు ఎన్ని చేసినా వ్యర్థమే అనా? వ్యర్థం. పూజలు, ఆరాధనలు, పూజలు పునస్కారాలు ఎప్పటికే వ్యర్థం కావు. నీవు చీమకు పోతున్నప్పుడు నమస్కారం పెట్టి దానికి ఒక ఇంత బియ్యపు గింజ వేసినా వ్యర్థం కాదు. ఏది వ్యర్థం కాదు. మనం చేసే పూజ ఏది మరి అలా అని ఫలితం ఉండట్లేదు కదా. ఉండట్లేదు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రతిదీ మనం ధర్మ మార్గంలో నడవకుండా పోతున్నంత కాలము దాన్ని కూడా లెక్కేస్తాడు. నువ్వు పుణ్యం చేసింది తక్కువ, అధర్మం చేసేది ఎక్కువ. మరి దాన్నే ఎక్కువ లెక్కేస్తున్నప్పుడు ఎక్కువ అదే ఇవ్వాలి కదా. నువ్వు ఏది ఎక్కువ చేస్తే అది నీకు భగవంతుడు ప్రాప్తింప చేయాలి కదా. మనం అధర్మం చేస్తున్నాము, అధర్మాన్నే ప్రాప్తింప చేస్తున్నాడు, కష్టాన్నే ప్రాప్తింప చేస్తున్నాడు. అచ్చంగా సుఖాలు చెయ్యి, కొంతవరకు ఆగిపోతాయి. నేను మొదట్లోనే చెప్పాను, అన్నీ మనకు తెలిసి తీసివేయాల్సిన అవసరం లేదు. ఎన్ని తీసివేశాడో, నువ్వు ధర్మంగా నడుస్తూ ఉండు, ఇంకెన్ని తీసివేస్తాడు. సరే, మనం సుఖపడలేదు, మనం ఇట్లనే ఉన్నాము, పూర్వజన్మనో ఈ జన్మ చేస్తున్నది. నువ్వు కొంత గొప్ప మంచిగా ప్రవర్తిస్తూ ఉండు, నీ కొడుకులు నీ బిడ్డలు నీ కళ్ళ ముందు ఎదగకపోతే అడుగు. నీకు ఉండటానికి ఇల్లు లేదు, నీ కొడుకు మాత్రం ఏసీ రూమ్లో హాయిగా సుఖపడతాడు. చాలదా వాడిని చూసమ్మా, పోనీ నేను సుఖపడకపోయినా నా పిల్లలు సుఖపడుతున్నారా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నాము. ఆ తృప్తి చాలదా మనకి. వచ్చే జన్మలో మనం కొద్దిగా మంచిగా మారటంగా మనం చేసి పుణ్యం చాలదా. కాబట్టి ఈ జన్మలో పూజలు పునస్కారాలు చెయ్యంట్రా, దేవుళ్ళ చుట్టూ తిరగంట్రా అనేది. ఎందుకంటే వచ్చే జన్మలో ఈ కష్టాలు అనుభవించవద్దు. పెద్దవాళ్ళని ఆశీస్సులు తీసుకోండి, పెద్దవాళ్ళని ఆదరించండి, సన్యాసుల ఆదరించండి, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి, వాళ్ళ దర్శనాలు చేసుకోండి, ప్రదక్షిణ నమస్కారాలు దేవుడికి చెయ్యండి, అన్నదానాలు చెయ్యండి. వాళ్ళ వేసవికాలం పక్షులకు వాటికి నీళ్లు పెట్టండి అని చెప్తున్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మరి ఇవన్నీ చేస్తుంటే చెట్టు నాటు, దానివల్ల ఎప్పటికో ఫలితం వస్తుంది. తర్వాత తరాలు తింటారు. పుణ్యం చేయి, ఫలితం వస్తుంది. నువ్వు కాకపోతే నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు తిన్నా నువ్వు తృప్తి పడ్డట్టుగా వాళ్ళు ఇంత. మనం గతించిన తర్వాత నువ్వులు నీళ్ళు వదిలేస్తే అక్కడ పడే కష్టం నుంచి ఇక్కడ ఉపశమనం ఇస్తున్నాడా? ఆ కష్టం అక్కడ తప్పించుకునేటట్టుగా ఇక్కడ చేస్తున్నాడా? చాలదా? గతించిన తర్వాత వచ్చే కష్టాలను కూడా బ్రతుకున్నవాడు మనకు తప్పిస్తున్నాడు కదా. ఇట్లాంటివన్నీ ఎందుకు ఆలోచించట్లేదు మనం? మన కష్టాలు ఇంతేనా అనుకుంటున్నాం. మనం ధర్మంగా నడవట్లేదే అని ఎందుకు అనుకోవట్లేదు? నువ్వు ధర్మంగా నడిస్తే నీకు సుఖాలు ఎందుకు రావు? అంటే ధర్మంగా నడిస్తే అప్పుడు పూజలు ఆరాధనలు చేయకపోయినా పర్వాలేదా? లేదని కాదు, అవి ఇవి రెండు ఉండాలి. నువ్వు ఎంత ధర్మంగా నడిచినా, ధర్మంగా నేను నడవటానికి నా పుట్టుకొక కారణమైన తల్లిదండ్రులని గౌరవిస్తూ వారు చూపించిన భగవత్ మార్గంలో నడవతున్నాను, అలా నడిపిస్తూ అలా నన్ను ఇలా పుట్టించి చేసిన నా తల్లిదండ్రులతో పాటు భగవంతుడికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అని పూజలు చేయాల్సిందే. మనం ఇవాళ ఎంత చేసినా భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా చేసేదే, అంతేకాని వేరే ఏం లేదు. తల్లిదండ్రులకు రుణమైనా తీర్చుకుంటాము అని చెప్తూ ఉంటారు. తల్లి రుణం అసలే తీర్చుకోలేము, తండ్రి రుణం తీర్చుకుంటాం. ఎందుకు తీర్చుకోలేకపోతున్నాము అంటే తల్లి అన్నీ చెప్తుంది మంచిగా. పసిపిల్లవాడు తల్లి బిడ్డవాడికి దగ్గర ఉన్నట్టు తండ్రి ఉండడు.
కాబట్టి Okay. తల్లిదండ్రులను తీర్చుకోలేము. అదే తల్లి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్పి ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటే ఇంకెంత బాగుంటుంది. అంటే మనం చేసే ప్రతి ప్రక్రియ, ప్రతి పూజ కూడాను ఖచ్చితంగా మనకు మంచి దారి చూపిస్తుంది. అలా పూజలు చేస్తూ ధర్మంగా నడుస్తూ ఉంటే కష్టాలకు బ్రేక్ పడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కష్టాలు ఖచ్చితంగా ఆగిపోతాయి. ఈ క్షణం నుంచి అయినా సరే మనం ధర్మంగా నడిస్తే మనం చేసిన తప్పుని భగవంతుడు క్షమిస్తాడు. ఎటువంటి సందేహం లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం తీసుకున్నాము, మొక్కుకున్నాడు చేస్తా అని, సుఖాలు వచ్చి చేసి చెయ్యట్లే, అధర్మానికి పాల్పడ్డాడు, చిన్న కష్టం చూపించాడు, మళ్ళీ గుర్తు చేశాడు. స్వామివారే గుర్తు చేస్తున్నాడు, అడుగడుగు నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదు అందుకే కష్టాలు వస్తున్నాయని. ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి ప్రతిసారి చూపిస్తున్నాడు, చేస్తున్నాం, కష్టాల నుంచి బయటపడుతున్నాం. ఉదాహరణలు ఈ కథలన్నీ ఏంటంటే మనం ధర్మంగా ఎట్లా నడవాలి చూపించడం. ఇవన్నీ కూడాను ఆ ధర్మంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన కష్టాలు ఆగిపోతాయి. ఇది మనం తెలుసుకుంటూ ఉండాలి. పూజలు చేయాలి, ధర్మంగా ధర్మాన్ని ఉండాలి. ఆచరించు. ఈ రెండు ఎప్పుడైతే ఒకే బాటలో నడుస్తూ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మన కష్టాలు ఆగిపోతాయి. అందులో 100కు 100% ఆగిపోతాయి. ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి